భక్త మహాశయులకు వినంతి, శ్రీ క్షేత్ర హేమావతి క్షేత్రం అంటే 7వ శతాబ్దం నాటిది. నొళంబులు చిత్రశేఖర సోమశేఖర అనే రాజులు ఈ క్షేత్రాన్ని పరిపాలించినారు. భక్తాదులు పూర్వకాలం నుంచి ఒక భక్తితో అగ్నిగుండం రోజు ఉపవాసం వచ్చి అగ్నిగుండంలోకి కొబ్బరికాయ ధూపము వాళ్ళ పండినటువంటి ధాన్యాలన్నీ అగ్నిగుండంలోకి వేసి వాళ్ళ ముక్కుబడి తీర్చుకుంటారు. అలాగనే ప్రతి సంవత్సరం ఇది మహాశివరాత్రి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 3వ రోజు అగ్నిగుండము, 4వ రోజు రథోత్సవము, 5వ రోజు బ్రహ్మరథోత్సవము. ఇలాగే ప్రతి సంవత్సరము స్వామి కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రజలు భక్తాదులు ఎక్కువ భక్తితో వచ్చి స్వామికి ముక్తితో ధూపం వేసి పోతారు భక్తాదులు. నా పేరు దివ్య, నేను బైరేపల్లి నుంచి వచ్చాను. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాం, ఎందుకంటే ఇది చాలా పూర్వకాలపు దేవస్థానం. సో మేమేం కోరుకున్నా తీరుతాయని ఒక నమ్మకం. సో అందుకే ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తూ ఉంటాం. చాలా ప్రసిద్ధమైన దేవస్థానం. శివరాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని మడకశిర అంటే సత్యసాయి జిల్లా అంతర్భాగమైనటువంటి మడకశిర ప్రాంతంలో ఉన్నటువంటి హేమావతి ఈ క్షేత్రం సిద్ధేశ్వరుడి యొక్క సిద్ధమైన క్షేత్రంగా పిలువబడుతుంది. ఒక సగుణంతో స్వరూపమైనటువంటి దివ్యమంగళ మూర్తి ఇక్కడ పరమేశ్వరుడు ఆసీనుడై అందరికీ దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ప్రత్యేకించి శివరాత్రి అయిపోయినటువంటి ఈ 2వ రోజు అంటే అమావాస్య నాడు అగ్నిగుండం అనేటువంటిది చాలా అతి ప్రాచీనంగా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతూ వస్తుంది. ఈ క్షేత్రాన్ని ఈరోజు ప్రత్యేకించి అమావాస్య నాడు దర్శించుకోవడం చాలా విశేషమైనటువంటి సుదినం. ఈరోజు సుమారు లక్షల మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఎంతో భక్తితో విచ్చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు వారందరికీ కూడా దేవాలయ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ, ఇతరత్ర అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా యథోచితమైనటువంటి యథాశక్తి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించి చేస్తున్నారు. అయితే ఇలాంటి క్షేత్రం ఇంకా ఎంతో అద్భుతంగా ఇది అభివృద్ధి చెందితే ఇంకా లక్షల మందికి ఇది ఒక గొప్ప ఆలంబనం అవుతుంది. త్వరలో ఈ ప్రాంతమంతా సుభిక్షం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని, ఒక దివ్యధామంగా పేరుగాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తులందరికీ మన హేమావతి సిద్ధేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా అందరికీ హృదయపూర్వక వందనాలు. మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారు మాధవరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, పెనుగొండ డిఎస్పీ గారు సైదాజాన్ సార్ గారి ఆదేశాల మేరకు లక్షల సంఖ్యలో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలకి బందోబస్తుగా పోలీసు వాళ్ళు ఒక 60 మంది వచ్చినాము. పోలీసు వాళ్ళు అన్ని చోట్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్, అలాగే దర్శనాలు, క్యూ లైన్ మెయింటెనెన్స్, అలాగే లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీ వాళ్ళని తిరిగి భక్తులకి సుఖవంతమైన దేవుని ఆశీస్సులు దర్శనం దొరకాలని పోలీసు వాళ్ళ శాఖ తరఫున మా యొక్క బందోబస్తు ఏర్పాటు చేసినాము. అలాగే మడకశిర రూరల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఇంకా సిబ్బంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే మా యొక్క సేవలు మీకు అందిస్తాము. మరొకసారి హేమావతి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ చేకూరి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము.